హలో ఆల్ వెల్కమ్ టు బిగ్ బాస్ రీలోడ్ లాంచ్ ఈవెంట్. మొత్తానికైతే ఇన్ని రోజులు బిగ్ బాస్ సీజన్ 8లో అన్లిమిటెడ్ టిస్ట్ ఏదైతే ఉందో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది 8 ఆ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే లోపలికి తెలిపారు. అసలు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తుస్సా లేకుంటే వాళ్ళు కాంపిటీషన్ ఇస్తారా? ఏదో జస్ట్ షోలో ఇది కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి జస్ట్ వాటిని కప్పిపుచ్చడం కోసమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారా? జస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసిన తర్వాతకి నాకేమనిపించింది, జస్ట్ డమ్మీ వైల్డ్ కార్డ్సా? లేకుంటే మొత్తం గేమ్‌నే మార్చేసే వైల్డ్ కార్డ్సా? మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మా ఛానల్ కార్నైతే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అబౌట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చాయో డిస్కషన్ స్టార్ట్ అయిందో అందరికీ చాలా క్యూరియాసిటీ ఉందన్నమాట. అసలు ఎవరొస్తారు అసలు ఈ ఈసారి బిగ్ బాస్‌లో మణికంఠ తప్పితే ఏం కనిపిస్తలేదు, ఎంటర్‌టైన్‌మెంట్ పెద్దగా లేదు అని బాగా ఇది నడుస్తుంది. ఓకే, గొడవలు జరుగుతున్నాయి, గేమ్స్ బాగానే ఆడుతుర్రు, కానీ ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఏముందసలు? ఈవెన్ ఎప్పుడైతే నేను చూసా కొంతమంది రీలాంచ్ ఈవెంట్ అయితే లైక్ ఈవెంట్ ముందు రోజు ఒక ప్రోమో రిలీజ్ చేశారన్నమాట. ఈసారి అన్లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ తోటి రాబోతుందన్నారు. అందరూ క్వెషన్ చేశారన్నమాట. అసలు ఎంటర్‌టైన్‌మెంట్ యాడుందిరా, గొడవలు తప్పితే ఏం లేదు బిగ్ బాస్ హౌస్‌లో అని మామూలు జనరల్‌గా అయితే చాలామందికి టాక్ వినపడ్డది. కానీ ఆ టాక్ వచ్చిందనమాట. ఓకే, కెమెరా స్టేబుల్ చేద్దాం. కానీ ఎక్కడైతే బిగ్ బాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మిస్ అవుతుందో దాన్ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం వీళ్ళందరూ తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. అండ్ మెయిన్‌గా మనం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎవరెవరు వచ్చారంటే ఇక్కడ ముక్కు అవినాష్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ స్ట్రాంగ్ కంటెంట్ ఇవ్వడానికి అంటే లైక్ కాంపిటీషన్ ఇవ్వడానికి కూడా కొంతమందిని తీసుకొని వచ్చారు. మెయిన్‌గా మనం కాంపిటీషన్ ప్రకారం చూసుకుంటే అశ్వత్థామ 2.0 అనే అతను ఎవరైతే ఉన్నారో అతని పేరు నాకు ఇంకా రిజిస్టర్ కాలేదు, దరిద్రం కొద్దీ. సేమ్ సీజన్ 8 సీజన్ 8 డే 1 రివ్యూ అప్పుడు కూడా వాళ్ళ పేరు గుర్తురాలేదు నాకు. అండ్ అశ్వత్థామ 2.0 స్ట్రాంగ్ కంటెస్టెంట్, లైక్ గేమ్‌ని మార్చగల క్యాపబిలిటీ ఉంది. అండ్ మిగతా వాళ్ళు కూడా గేమ్ ఆడగలుగుతారు. అసలు షాకింగ్ ఏంటంటే గంగవ్వ ప్లస్ అవినాష్, నేను అనుకున్నా గంగవ్వ కాంపిటీషన్ ఆడేస్తుంది వీళ్ళకి, అసలు వాళ్ళంతా యంగ్ పీపుల్ 60+ ఏజ్, అసలు కాంపిటీషన్ కూడా ఏం లేదనుకున్న. షాక్ ఏంటంటే అసలు అవినాష్ గంగవ్వతో గెలిచారనమాట. అసలు షాక్ అనిపించింది. వీళ్ళు చూస్తే వీళ్ళు ఆళ్ళేస్తారా లేదా అనుకుంటూ లేపు. కాకపోతే అసలు 2 గేమ్స్ అవుట్ ఆఫ్ 4 గేమ్స్‌లో 3 గేమ్స్ వీళ్ళే గెలిచారనుకున్నా తెలిసి. 3 గేమ్స్ లైక్ సర్ప్రైజింగ్ అనమాట అసలు. అది వీళ్ళు చూస్తే అసలు వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. అండ్ చాలా గేమ్‌లో అయితే బాగా గట్టిగా ఆడుతుర్రు, చాలా కాంపిటీషన్ ఇచ్చారు. అసలు తుస్సయిపోయారన్నమాట. అసలు వీళ్ళ ముందు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా గానీ, గేమ్‌లో పరంగా గానీ అసలు మొత్తం